వెల్కమ్ టు ప్రియాంక సుబ్బరావ్ వ్లాగ్స్. టుడే ఈజ్ మై బర్త్డే అండి, October 7th. సో ఈరోజు నేను సోమనాథ్ వెళ్ళాలనుకుంటున్నాను ఒకదాన్నే. ఐ హ్యావ్ టు స్పెండ్ దిస్ బర్త్డే విత్ గాడ్ అనిపిస్తుంది నాకు. అందుకే నేను శివుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో సోమనాథ్ ఎలా ఉంటుంది, అక్కడ ప్రదేశం ఎలా ఉంటుంది, ఎలా రీచ్ అవ్వాలి, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చెప్తాను. యాజ్ యూ నో, సోలోగా వెళ్తున్నా కాబట్టి నాకు కంపెనీ కావాలి. సో మీరే ఆ కంపెనీ. స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ థింగ్. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సోమనాథ్కి వెళ్ళే ముందు రోజు నా బ్యాగ్ని సర్దుకున్నానండి. సో ఎసెన్షియల్స్ ఏమేమి కావాలని చెప్పి, ఆబ్వియస్లీ మేకప్, పవర్ బ్యాంక్, ఛార్జర్, ఇయర్ ఫోన్స్, ఐడి కార్డు, ఒక పెన్, వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్, నా దేవుళ్ళు, మింట్స్ అండ్ కొన్ని మెడిసిన్స్, వామిట్ అవ్వకుండా ఉండడానికి ఒక నిమ్మకాయ, జెండు బాంబు పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. ఇవైతే మస్ట్ అండి ఒక రోజు జర్నీకి. మాకు సోమనాథ్కి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి బస్సు స్టార్ట్ అవుతాయి. నేనైతే 8 o'clock బస్కి అటెండ్ అవ్వాలని చెప్పి మార్నింగ్ లేచేసి త్వరగా రెడీ అయిపోయి ఇంకా హాస్టల్ నుంచి బయలుదేరాను. మాకేంటంటే గేట్ 3 నుంచి బయటికి వెళ్ళాలి. మనకి ఆటోస్ బాగా అవైలబిలిటీగా ఉంటుంది అనమాట. పక్కనే మనకి హనుమాన్ గుడి కూడా ఉంటుంది. సో ఫస్ట్ నేను హనుమాన్ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని జర్నీ అంతా బాగా జరగాలని చెప్పి ప్రేయర్ చేసుకొని తర్వాత ఆటో ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను బస్ స్టాప్కి. ఇది రజ్వాడి చాయ్ అని చెప్పి చాలా ఫేమస్ అండి గుజరాత్లో. మాకు జునాగఢ్ అవుట్లెట్లోనే నేను ఒక 10 అలా చూసుంటానమాట. ఇది వచ్చేసి జునాగఢ్ బస్ స్టాప్. దరిదాపుల్లో కూడా మనకి ఇంగ్లీష్ కనిపించదు, అంత స్ట్రిక్ట్గా వాళ్ళు గుజరాతీని ఫాలో అవుతారు. ఇంకా బస్సు ఎక్కానండి. ఎప్పుడు పడుకున్నానో తెలియదు, ఎప్పుడు లేచానో తెలియదు. విరావల్లో ఉన్నాను. విరావల్ అనే ప్లేస్ ఏంటంటే ఇక్కడి నుంచి మనం సోమనాథ్కి వెళ్ళాలన్నమాట. సో మనం ఏదైనా బస్ ఎక్కినా ఫస్ట్ విరావల్లో దించుతుంది. అండ్ కొన్ని బస్సెస్ ఉంటాయి డైరెక్ట్గా సోమనాథ్కి వెళ్తాయి అనమాట. జునాగఢ్ ఏంటంటే మ్యాక్సిమం విరావల్కి వస్తాయి అనమాట. సో ఇంకా దాని తర్వాత నేను విరావల్లో ఆటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను. మనకి విరావల్లో ఏంటంటే పెద్ద ఫిషరీ హార్బర్ ఉందండి. అందుకే మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బోట్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటాయి. బోట్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. మనం చిన్న బోట్స్ అనుకుంటాం కదా, కానీ కాదు. ఫిషింగ్కి పెద్ద బోట్స్ యూజ్ చేస్తారు. ఇంకా రోడ్లో మనకి గెస్ట్ హౌసెస్, సోమనాథ్ నుంచి విరావల్కి వెళ్ళే రోడ్లో గెస్ట్ హౌసెస్ అన్నీ కనిపిస్తాయి. ఇదేనండి మన సోమనాథ్. ఇక్కడికైతే నేను వచ్చేసాను. సోమనాథ్ అనే ప్లేస్ మనకి గుజరాత్లో ఉంది. సో ఈ ప్లేస్కి మనం రావాలి అంటే మనకి ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. ట్రైన్ స్టేషన్ వచ్చేసి విరావల్, ఇందాక చూపించా కదా, అక్కడ దిగాలి. అక్కడి నుంచి మనకి ఆటో తీసుకుంటే 20 రూపీస్తో మనం సోమనాథ్కి వచ్చేయచ్చు. మనకి సోమనాథ్కి రాగానే బయటంతా కూడా మనకి శంఖాలు, గవ్వలు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మనకి సముద్రం దగ్గర మనకి సోమనాథ్ ఉంది కాబట్టి. నేను సోమనాథ్ స్టోరీ అంతా కూడా నేను చెప్తాను నేర్చుకున్నంత వరకు. నేనైతే బొట్టు పెట్టి ఇచ్చేసుకున్నానండి గుడికి వెళ్ళే ముందు. గుడిలోకి మనకి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హ్యూజ్ లగేజ్ అనేది అలా ఉంటుంది. జస్ట్ మీరు మనీ పట్టుకొని వెళ్ళాలి. ఒక వ్యాలెట్ అయితే పర్లేదు, చెకింగ్ ఉంటుంది. ఇక్కడ మనం అన్ని డిపాజిట్ చేసేయాలన్నమాట. చెప్పులు డిపాజిట్ అయితే మనం లోపల మనకి చెప్పులు డిపాజిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సోమనాథ్లో ఉన్న జ్యోతిర్లింగం ఎలా నిర్మించబడిందో చెప్పుకుందాం. దక్షుడు అనే కింగ్కి 20 మెంబర్స్ డాటర్స్ ఉండేవాళ్ళు. సో ఈ 20 మెంబర్స్ని కూడా మన చంద్రుడు పెళ్లి చేసుకున్నారనమాట. కానీ ఎక్కువగా రోహిణికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు చంద్రుడు. అప్పుడు మిగతా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ డాడీ కంప్లైంట్ చేశారనమాట దక్షుడికి. నన్ను చంద్రుడు బాగా చూసుకోవట్లేదు, మమ్మల్ని ఓన్లీ రోహిణిని చూసుకుంటున్నారు అని. అప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుడికి శాపం ఇస్తారనమాట. చంద్రుడు శాప నివారణ కోసం మన సోమనాథ్లో శివలింగాన్ని నిర్మించి ప్రేయర్ చేశారు శివాకి. అప్పుడు తన శాపం పోతుంది. అప్పుడు శివ చంద్రుడికి నీ వైఫ్స్ అందరి సమానంగా చూసుకో అని చెప్తారు. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. శివుడు చంద్రుడు స్థాపించిన లింగంలో కొలువై ఉంటాను అని చంద్రుడికి మాట ఇచ్చారంట. అందుకే ఇక్కడ లింగంని సోమనాథుడు అని పిలుస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. ఈ టెంపుల్ని చంద్రుడు గోల్డ్ తోటి, నెక్స్ట్ రావణుడు సిల్వర్ తోటి, దాని తర్వాత కృష్ణుడు, భీముడు కొయ్యరాతితో కట్టారని చెప్పి అంటూ ఉంటారు. మన సోమనాథ్ టెంపుల్ని చాలామంది కూల్చేశారు, కానీ మళ్ళీ కడుతూనే ఉన్నారు. ఫస్ట్ గజ్నీ మొహమ్మద్ అనే ఒక కింగ్ 1024లో థార్ డెజర్ట్ ద్వారా మన సోమనాథ్కి వచ్చి టెంపుల్లో ఉన్న గోల్డ్ ట్రెజర్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి మన సోమనాథ్ని కూల్చేశాడు. కానీ మళ్ళీ మన వాళ్ళు కట్టారు. దాని తర్వాత 1308లో అలావుద్దీన్ ఖిల్జీ అనే సైన్యం మళ్ళీ మన సోమనాథ్ని కూల్చేశారు, కానీ మళ్ళీ కట్టారు. దాని తర్వాత ఔరంగజేబ్ అనే కింగ్ కూడా మన సోమనాథ్ని కూల్చేస్తే మళ్ళీ కట్టారు. దాని తర్వాత అహల్యాబాయి రాణి ఈ టెంపుల్ని మళ్ళీ నిర్మాణించారనమాట. సోమనాథ్ జునాగఢ్లో ఉంది. మన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా మొత్తం యూనైట్ అవ్వాలని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన అందరి కింగ్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ మన నిజాం
కింగ్ ఎవరైతే మన హైదరాబాద్ పాలిచ్చారో ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జవహర్ నెహ్రూని స్టేట్స్కి పంపించి మిలిటరీ ఫోర్స్ని దించి మన హైదరాబాద్లో ఉన్న నిజాంని పంపించేశారనమాట. సేమ్ అలాగే జునాగఢ్ కింగ్ కూడా జునాగఢ్ని ఏలేటప్పుడు మేము పాకిస్తాన్లో కలిసిపోతాము, కచ్లో కలిసిపోతామని చెప్తే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ కూడా మిలిటరీ ఫోర్స్ని దించి జునాగఢ్ కింగ్ని తరిమేశారు. సో అందుకే మనకి గుడి ఎంట్రన్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే 1950s మళ్ళీ ఆయన మన సోమనాథ్ టెంపుల్ని పర్ఫెక్ట్గా నిర్మించారు కాబట్టి. కానీ అందరూ ఏమంటారంటే అహల్యాబాయి నిర్మించిన టెంపుల్లోనే శివుడి జ్యోతిర్లింగ నిజమైన లింగం అంటారు. అది కూడా నేను మీకు చూపించేస్తాను. దర్శనం తర్వాత ఇలా బయట చెట్లతో మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో నేను అక్కడ కూర్చొని మంచిగా ప్రసాదం కొనుక్కున్నాను. మోహన్ తాల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రసాదం. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇది అండ్ లడ్డూస్ కూడా బాగుంటాయి అన్నమాట. మాగ్దాస్ లడ్డు, చురుమూరు లడ్డు నేనైతే టేస్ట్ చేసేసాను. టేస్ట్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ ప్లేస్ నుంచి బయలుదేరేటప్పుడు పక్కన ఒక చిన్న బ్లాక్ లాగా ఉండిద్దండి. అక్కడ ఒక ఆవిడ పిలిచి నువ్వు దేవుడికి వర్చువల్గా అభిషేకం చేయొచ్చు చూస్తావా అన్నారు. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే రియల్లీ అండి మైండ్ బ్లోయింగ్. అసలు టీవీలో మనము కనిపిస్తాము, ఆ స్క్రీన్ మీద దేవుడు కనిపిస్తారు, మనం అభిషేకం చేసినట్టు ఉంటుంది. ఫొటోస్ తీయనివ్వలేదు అండ్ వీడియో కూడా తీయనివ్వలేదు. నేను తీసుకున్న ఫోటో చూపిస్తున్నాను. ఆవిడ అన్నారు ఫోటో కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అని. నేనైతే తీసుకున్నాను 150 రూపీస్. సో ఇంకా బయటికి రాగానే ఎగ్జిట్ పాయింట్లో మనకి ఓషన్ వ్యూ ఉంటుంది. 5 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా మన ఓషన్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మనకి సోమనాథ్లోకి ఎలక్ట్రానిక్స్ ఏమి ఎంట్రీ లేదు కాబట్టి మనం ఏం ఫొటోస్ తీసుకోలేము. కానీ మనకి ఓషన్ పాయింట్ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సోమనాథ్. మనకి ఓషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోకంటే ఓషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటివన్నీ చాలా కనిపిస్తాయండి. మిర్రర్స్తో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అన్నీ శంఖాలన్నీ కూడా మిర్రర్స్ కట్టించి ఉంటారనమాట. నేను మీకు అన్నీ చూపించేస్తున్నాను. సో స్టార్టింగ్లో మనకి ఇలా ఓషన్ ఉంటుంది. ఈ రూట్లో నడుచుకుంటూ పోతే మనకి సోమనాథ్ టెంపుల్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేనైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ ఒక 4 మినిట్స్ నడిస్తే సరిపోయిద్ది అనమాట. చాలా బాగుంటుందండి వ్యూ. ఇటుపక్కేమో సముద్రం, అటుపక్కేమో గుడి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రాళ్ళన్నీ వేశారు వాటర్ని అడ్డుకోవాలి కదా ఒడ్డు దగ్గర, ఇటువైపుకి రాకుండా. పెద్ద పెద్ద రాళ్ళన్నీ చాలా టన్స్లో ఉంటాయి అన్నమాట. వాటి మీద డేట్ కూడా రాసి పెట్టారు, అంటే ఏ రాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పి కూడా. ఇటువైపు ఏమో పెద్ద పెద్ద రాక్స్ పెట్టున్నారనమాట. సో చూడండి ఎంత బాగుందో కదండి మన సోమనాథ్ టెంపుల్. జై సోమనాథ్ అని రాసింది. అండ్ మీరు అక్కడ గమనిస్తే ఒక గ్లోబ్ లాగా ఉంది కదండి, దాని మీద ఒక యారో ఉంది కదా. ఆ యారో వచ్చేసి మనకి ఓషన్ వ్యూ చూపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఆ కనుమేరు చూపు ఎంత దూరం వెళ్ళినా కూడా అటు మనకి వుడ్ అనేది రాదంటండి. అంత ఓషన్తోనే కవర్ ఉండిద్దంట. ఒక ఐలాండ్ కానీ అలాంటివి ఏమి కనిపించవు అని చెప్పారు అక్కడ వాళ్ళు. నేనైతే జై సోమనాథ్ అని అరిచేస్తున్నాను. సో ఇటువైపు వచ్చేసి మనకి ఇందాక చెప్పా కదా రాక్స్ పెట్టారని, పెద్ద పెద్ద గ్రనైట్ రాళ్ళు పెట్టారు. అటువైపు ఏమో సిమెంట్తోనో దేంతో కట్టిన పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టారనమాట. వాటర్ అనేది ఈ లెవెల్కి రీచ్ అవ్వకూడదు, ఇటువైపు కొట్టుకుని రాకూడదు అని చెప్పి. ఈ బ్యాగ్ వచ్చేసి మా అన్నయ్య రాఖీకి ఇచ్చారండి. ఆ వాచ్ వచ్చేసి నా తమ్ముడు ఇచ్చాడు. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అన్నట్టు అవి నాతో ఉంటే, అందుకని నేను అవి కూడా మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత నేను ఓషన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ క్యామిల్స్ ఉంటాయి, క్యామిల్స్ మీద ఎక్కి మనము వెళ్ళొచ్చు. ఇలాగే మనకి ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంటుంది అనమాట. నాకు ఓషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అరేబియన్ సముద్రం అండి, గుజరాత్లో అంతా నల్ల నల్లగా ఉంది. అసలు మంచిగానే లేవు నీళ్ళు. మనం బే ఆఫ్ బెంగాల్ బ్లూగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడ అంతా బ్రౌన్గా ఉందండి. నేను సెకండ్ టైం సోమనాథ్కి రావడము. ఇంకా ఆఫ్టర్ బీచ్ నేను కోకోనట్ వాటర్ తాగి కాసేపు రెస్ట్ తీసుకొని, మా జూనియర్ ఫోన్ చేసి చెప్పింది, మ్యామ్ ఇంకొక లింగం ఉంది అటువైపు వెళ్ళారా అంటే, ఇంకా వెళ్ళలేదంటే ఇంక తను రూట్ చెప్పిందనమాట. నేను మీకు కూడా చూపిస్తాను. సో మీరు కావాలంటే ఫస్ట్ మన సోమనాథ్ని విజిట్ చేసి తర్వాత మన అహల్యాబాయి గారు కట్టించిన సోమనాథ్కి వెళ్ళొచ్చు. నేనైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చి తర్వాత నేను అటువైపు వెళ్ళాను అనమాట. సో ఇది ఎక్కడ ఉండిద్ది అంటే, మనము మొబైల్స్ని డిపాజిట్ చేస్తాం కదండి, దానికి రైట్ సైడ్ ఈ రూట్లో వెళ్తూ ఉంటే పక్కనేనండి, చాలా దగ్గర. ఆ పింక్ కలర్ కనిపిస్తుందా మీకు, ఒక బిల్డింగ్ 2 ఎల్లో కలర్ మధ్యలో గేట్ లాగా. సో అదే అనమాట అహల్యాబాయి కట్టించిన సోమనాథ్.
జ్యోతిర్లింగ్. సో అక్కడికి దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే మనము లింగాన్ని ముట్టుకోవచ్చు, మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి. ఏ డబ్బులు కూడా తీసుకోరు. చాలా మంచిగా అనిపించింది. మనం ఎలాగో మెయిన్ టెంపుల్లో చూడలేదు కాబట్టి. కానీ అందరూ ఏమంటారంటే ఇక్కడ లింగంలోనే మన శివుడు కొలువై ఉన్నారు అంటారు. సో ఒకవేళ అది నిజమైతే నేనైతే చాలా బ్లెస్డ్, ఎందుకంటే ఆ రోజు నేను శివుడిని లింగం ముట్టుకున్నాను కాబట్టి. నేను ఇక్కడ గంగాజలము అండ్ కొన్ని పువ్వులు తీసుకున్నాను. ఇంకా బేల్పత్త తెలుసు కదండి దేవుడికి ఎంత ఇష్టమో. సో ఇవన్నీ తీసుకొని నేను ఇంకా అభిషేకం చేశాను అనమాట. దేవుడికి చేసి ఇంక రిటర్న్ అయిపోయాను. ఈవిడేనండి అహల్యాబాయ్, అందుకే మీకు ఇక్కడ ఆమె స్టాచ్యూని పెట్టారన్నట్టు. మనకి సోమనాథ్ టెంపుల్లో కూడా సేమ్ ఇలాగే అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు, రైట్ సైడ్ ఆంజనేయ స్వామి, నంది కూడా, కాకపోతే కొంచెం సైజు పెద్దగా ఉంటాయి అక్కడ. ఇలాగే ఉందండి స్ట్రక్చర్, ఆర్కిటెక్ట్ అంతా కూడా. నాకు మెయిన్ సోమనాథ్ ఉంది కదా, అలాగే బిల్డ్ చేసినట్టున్నారు. నేను వెళ్ళంగానే దేవుడికి పాలాభిషేకం చేస్తున్నారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కూడా గంగాజలం అభిషేకం చేసేసి ఇంకా ప్రేయర్ చేసేసుకున్నానండి. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత నేను మళ్ళీ ఓషన్ వ్యూకి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం ఈ రూట్లో వెళ్తే మనకి త్రివేణి సంగం కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. త్రివేణి సంగం అంటే ఏంటంటే 3 రివర్స్ వచ్చేసి సముద్రంలో కలిసిపోతాయి అనమాట. అందుకే దాన్ని త్రివేణి సంగం అంటారు. నేనైతే ఆటో తీసుకుని వెళ్ళానండి. ఆటోలో నుంచి ఒక 5 మినిట్స్ అంతే, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ అప్పటికే నా చెప్పులు నన్ను బాగా హింసించినాయి అనమాట. ఇదైతే ఎంట్రీ అండి త్రివేణి సంగంకి. మనకి స్టార్టింగ్లో వచ్చేసి కొన్ని స్పైసెస్ అమ్ముతారు. చూడడానికి చాలా బాగుండిద్ది. నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే జునాగఢ్లో కూడా బాగా దొరుకుతాయి అనమాట స్పైసెస్. సో ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవడం అని తెచ్చుకోలేదు. అక్కడ మనకి పిజియన్స్ కొన్ని పక్షులు ఉంటాయి. సో వాటికి ఫీడ్ కూడా మనం కొనుక్కెళ్ళచ్చు. ఎంటర్ అవ్వగానే పిజియన్స్ ఎగురుతూ చాలా బ్యూటిఫుల్గా వెల్కమ్ చేసినాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు బోటింగ్ ఉండిందండి, ఈసారి బోటింగ్ లేదు. ఎన్ని చేపలు ఉంటాయంటే అసలు చెప్పలేనండి. నాకైతే ఫిషింగ్ అంటే చాలా ఇష్టము. ఓ చున్నీ ఉంటే బాగుండు, నాతో పాటు ఇంకొకరు ఉంటే బాగుండు, మొత్తం చేపలు పట్టుకొని హ్యాపీగా చూసేదాన్ని అనిపించింది. లాస్ట్ టైం మేమైతే ఆ 3 రివర్స్ కలిసి మన సముద్రంలో కలిసే పాయింట్ దగ్గర కూడా వెళ్ళాం బోటింగ్ ద్వారా. కానీ ఇప్పుడైతే ఆ బోటింగ్ లేదండి. నేనైతే మీకు లాస్ట్ టైం తీసిన క్లిప్ అయితే చూపిస్తాను. ఆ ప్లేస్ని ఈస్ట్రీ అంటారు. ఈస్ట్రీ అంటే ఎక్కడైతే మనకి రివర్ వచ్చి సముద్రంలో కలిసిపోతే దాన్ని ఈస్ట్రీ అంటారనమాట. ఇక్కడ రివర్స్ పేర్లు వచ్చేసి త్రివేణి సంగం అంటే హిరణ్, సరస్వతి అండ్ కపిల, ఈ 3 రివర్స్ కలిసి అరేబియన్ సీలో మునిగిపోతాయి అన్నమాట. అండ్ ఎవరో బాతులకి ఫుడ్ వేస్తుంటే బాతులు భలే తింటున్నాయి. నేనైతే అక్కడ కాసేపు కూర్చొని ఆ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా మనకి కొన్ని కొంగలు కూడా ఉంటాయండి. ఆ కొంగలు చేపల కోసం చూస్తూ ఉంటాయి కదా, అవి కూడా అప్పుడప్పుడు మనం కానీ ఫుడ్ పెట్టి దగ్గరికి వస్తాయి, అప్పుడు ఫోటో తీపించుకోవచ్చు. కానీ అక్కడ ఫోటోగ్రాఫర్ ఎవరు లేకపోవడం వల్ల నేను ఇదిగోండి వీటితోనే ఫోటో తీసుకోలేకపోయాను అనమాట. అవి వచ్చి మన భుజాల మీద కూడా కూర్చుంటాయి ఫుడ్ తింటూ. నేను ఆ ఫోటో మిస్ అయ్యాను. నేను మళ్ళీ వెళ్తా కదా సోమనాథ్, ఇక్కడ దగ్గరే కాబట్టి 1 ఇయర్ ఇంకా ఉంటా. నెక్స్ట్ టైం మై ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనకి చాలా టెంపుల్స్ ఉంటాయండి. మీరు కావాలంటే ఆటోస్లో చాలామంది ఉంటారు, మీకు కార్డు ఇస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా తిప్పడానికి. మీరు కావాలంటే ఆటోలో వెళ్ళొచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి. నేనైతే ఈ 2 ప్లేస్లే కవర్ చేశానండి. సో జ్యోతిర్లింగ్ అండ్ త్రివేణి సంగం. ఎందుకంటే నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి. బయట మనకి ఫుడ్ తినడానికి కూడా చాలా క్యూజైన్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ అంతా వెజ్జే దొరుకుతుందండి. నేనైతే న్యూడిల్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాను బేసిక్. ఇంకా పన్నీరు రోటీ అవి తినాలనిపించింది కానీ తినలేను, వేస్ట్ అయిపోతుందని చెప్పి న్యూడిల్స్ తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాను. ఈ రూట్లో ఏంటంటే మీరు నడుస్తూ ఉంటే మనకి చాలా గెస్ట్ హౌస్లు అన్నీ కనిపిస్తాయి అనమాట ఎండింగ్లో. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ ఆటో తీసుకుని విరావల్కి స్టార్ట్ అయిపోయాను. హార్బర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు పెద్ద పెద్ద బోట్స్ ఇవన్నీ కూడా మనకి చెక్కతో తయారు చేశారనమాట. మెరైన్ ఫుడ్, సీ ఫుడ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి విరావల్లో. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, జునాగఢ్లో ఇప్పటికి వచ్చి నేను ఒక చేప చూడలేదండి. అప్పుడప్పుడైనా మనకు కొంచెం నాన్ వెజ్ అనేది దొరికిద్ది, కానీ ఈ చేపలు అనేవి అసలు దొరకవండి. మరి అవన్నీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే గుజరాత్లో నాన్ వెజ్ తినరు కాబట్టి, చాలామంది కృష్ణుడి భక్తులు ఉంటారు కాబట్టి అసలు చాలా తక్కువ అనమాట ఇక్కడ నాన్ వెజ్ తినడం. ఈ బోట్స్ ఏమో
కన్స్ట్రక్షన్లో ఉన్నాయో మరి డీకన్స్ట్రక్ట్ చేసేసారో అర్థం కావట్లేదు. కానీ చూడడానికి చాలా బాగుందండి హార్బర్. మీరు ఖచ్చితంగా రండి, చూడండి విరావల్ని. కానీ స్మెల్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి. ఆ నీచు వాసన అంటారు కదా, అది ఒక 5-10 మినిట్స్ వరకు వస్తూనే ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది స్మెల్. ఆబ్వియస్లీ చేపలు ఉన్నప్పుడు, చేపలను బయట తీసినప్పుడు ఆబ్వియస్లీ వస్తుంది. కానీ బోట్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ వ్యూని. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోగానే నాకు లక్కీగా జునాగఢ్ బస్సు ఉందన్నమాట. ఇమీడియట్గా ఎక్కేసాను. మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ జునాగఢ్ వచ్చేదాకా నేను లేవలేదనమాట. అదొక ప్లస్ పాయింట్ అనుకోండి, అదృష్టం అనుకుందాం అని చెప్పొచ్చు కూడా. బస్సులో నిద్ర రావడం, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోవడం. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను కదా, అవి మీకు పెట్టాను అనమాట. చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ మోర్ ఓవర్ నా జూనియర్స్ నా బర్త్డే 12 o'clockకి విష్ చేసి సెలబ్రేట్ చేశారు. సో అవి కూడా కొన్ని క్లిప్స్ కానీ లేకపోతే కొన్ని ఫొటోస్ ఉంటే ఇంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear madam. Happy birthday to you. Happy birthday madam. థ్యాంక్ యూ జయ.